మిత్రులారా, అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా తెలంగాణలో సామాజిక అన్రెస్ట్ ఉన్నది, క్రైసిస్ ఉన్నది. ఈ క్రైసిస్కి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్గా ఆగస్టు 1 వచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోకి వస్తే నేను 1975లో చెప్పాను. 75లో ఏమనంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో కేవలం మాలా మాదిగ విద్యార్థులే ఉన్నారు. అప్పుడు ప్రొఫెసర్స్ కూడా లేరు. కాబట్టి ఈ అంటరాని కులాలలో చాలా కులాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కడా అని చెప్పేసి నేను వెదగటం ప్రారంభించాం. ఎక్కడా లేదు. అప్పుడే చెప్పాను ఇది అన్యాయము అని చెప్పేసి. 2005లో ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు ఒక ఆర్టికల్ రాశాను. 4 ముక్కలు కాదు 11 ముక్కలు కావాలి అని చెప్పేసి. ఏ విధంగా కావాలి అనేది కూడా వివరణ ఇచ్చాను. అయితే అప్పుడున్నటువంటి మేధావి వర్గం కానీ, హేతువాదులు కానీ, వామపక్ష నాయకత్వం కానీ దాన్ని పట్టించుకోలేదు. కారంచేడు, చుండూరు ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల తరువాత బహుజన సమాజ పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చింది. బహుజన సమాజ పార్టీ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత కారంచేడులో కమ్మోళ్ళు, చుండూరులో రెడ్డోళ్ళు, మాదిగల్ని మాలలను నరికిన తర్వాత బహుజన సమాజ పార్టీ రాజకీయ పరిణామం తీసుకుంది. ఈ రాజకీయ పరిణామం తీసుకున్న సందర్భంలోనే గొడవలు మొదలైనవి. నేను ఇంకా డీటెయిల్స్లోకి పోదలుచుకోలేదు. వర్గీకరణ అనేది జరగాలి. అయితే ఏ విధంగా జరగాలి అనే దగ్గర ఈ ప్రభుత్వాలు ఏవి కూడా, ఈ దోపిడి కుల ప్రభుత్వాలు ఏవి కూడా న్యాయపరంగా, జస్టిస్ పరంగా ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నాయో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేయదలుచుకోలేదు. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో ఒక భాగంగానే ఈ తగాదా కంటిన్యూ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలని మీకు కోరుతున్నాను. నేను మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఐ ఇన్వైట్ ఇట్. రాష్ట్రాలకి వదిలిపెట్టడమే సుప్రీంకోర్టు చేసినటువంటి కుట్ర అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రాలకు వదిలిపెట్టడమే. సెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తరువాత ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బట్టి జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఒకటి, వర్గీకరణ జరగాలి. రెండవది, ఇది సైంటిఫిక్గా జరగాలి. ఇక నేను మొత్తం డీటెయిల్స్లోకి పోకుండా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మాలా మాదిగ తర్వాత వీళ్ళకి వెంట ఉన్నటువంటి పూజారి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవో ఉన్నాయి. మాలదాసరి, మాదిగదాసరి, తర్వాత పంబాల, బైండ్ల, ఈ కులాలు ఉన్నాయి. ఈ కులాల మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెట్టాలి. ఏ కేటగిరీలో ఇంతవరకు బడిమెట్లు కూడా ఎక్కనటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్ళని చదివించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. తెలంగాణలో ఏ కేటగిరీ, ఇంతకుముందు వచ్చినటువంటి కేటగిరీ ABCD ఏదైతే ఉందో ఏ లేదు, డి లేదు ఇక్కడ. అందుకని నా ప్రపోజల్ ఏమిటంటే 57 కులాలకు న్యాయం జరగాలనే పోరాడే వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు అనుభవించినటువంటి మాలా మాదిగలు వాళ్ళ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి, వీళ్ళు మొత్తం కూడా వచ్చేసి బి కేటగిరీలో ఉంచాలి. అప్పుడు వాళ్ళకి మిగతా 57 కులాలకు 50 కులాలకు న్యాయం జరుగుద్ది. అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దు ఎవరు కూడా. మాలలంతా మనువాదు, మాల మేధావులంతా మనువాదులు. నరేంద్ర మోడీ గారు మానవతావాది అనేటువంటి స్టేట్మెంట్ చాలా ఇరిటేటింగ్ స్టేట్మెంట్.
ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు 799-358-4903. నా ఫోన్ 24 hours ఆన్లో ఉంటుంది. 799-358-4903. ఈ దేశంలో ఇది కుల సమాజం, ఈజ్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇప్పుడే ఫోన్లు చేయకండి, నా టైం అయిపోద్ది. యువర్ రైట్. ఈ దేశంలో ద ఇండియన్ సోషల్ రియాలిటీ ఈజ్ ద క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇది కులాధీన వర్గ సమాజం. క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. క్యాపిటల్ ఈజ్ 2 types, క్యాష్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నాం ఈరోజు. గత 3000 సంవత్సరాలు బట్టి అణిచివేయబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో, చాలామంది అగ్ర కులాలని మాట్లాడుతుంటారు. అగ్ర కులాలు అని చెప్తే మనమే వాడికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు, మమ్మల్ని తొక్కండ్రా అని చెప్పేసి. దోపిడి కులాలని చెప్పేసి మాట్లాడటం నేర్చుకోండి. ఫైనల్గా నేను కంక్లూడ్ చేసే ముందు, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు సరిగా రావాలి, జనాభా లెక్కలు సరిగా రావాలి, ఆర్థికంగా ఉద్యోగరీత్యా బాగుపడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 5-6 కులాలు ఉంటాయి. మాల అనుబంధ కులాలు లైక్ దాసరి, బైండ్ల, ఇంకేవో ఉన్నాయి. సో ఈ కులాలు మొత్తం కూడా, మాదిగ కులాల్లో కూడా ఉన్నటువంటి వీళ్ళు మొత్తం కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెట్టాలి. అనుభవించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఏ కేటగిరీలో పెట్టాలి. దానికి తగినటువంటి బడ్జెట్ అలాట్ చేసి వాళ్ళని స్కూల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పటికే 10th class ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ రిజర్వేషన్స్, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ ఫిలప్ అయిన తర్వాతనే బి కేటగిరీ వాళ్ళు వీళ్ళ జనాభా ప్రకారం డివైడ్ కావాలని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్టు చాలా ఉంది. ఒక మీటింగ్ స్టార్ట్ కావాల్సిన 1 o'clock స్టార్ట్ కావాల్సిన 2-3 మొదలైంది. కాబట్టి నా ఉద్దేశం ఫైనల్గా ఈ క్యాస్ట్ కంట్రోల్డ్ కులాధీన వర్గ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వర్గ సమాజం కాదు, ఇది కులాధీన వర్గ సమాజం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తెలంగాణ విషయానికి వచ్చేసి, మనం తెలంగాణలో కూర్చున్నాం కాబట్టి తెలంగాణ విషయానికి వచ్చేస్తే రిజర్వేషన్స్ A and B ఉండాలి, Bలో వీళ్ళంతా రావాలి, Aలో అసలు రాని వాళ్ళని అందులో పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.